హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయ అలాగే రైతు సంక్షేమ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అకౌంటెంట్స్కి సంబంధించిన పోస్టులు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్, అలాగే ఆఫీస్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అలాగే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారికి కొన్ని పోస్టులకు వచ్చేసి 42,000 రూపాయల శాలరీ ఉంది, మరికొన్ని పోస్టులకి 52,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ నెల 26వ తేదీలోపు ఈ పర్టికులర్ అడ్రస్కి మీరైతే అప్లికేషన్స్ అయితే ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించేటప్పుడు ఎన్వలప్ మీద ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసి మనకి 3 years పాటు పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టుని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రెమ్యూనరేషన్ మనకి ఇక్కడ ఏదైతే పట్టికలో మెన్షన్ చేశారో ఆ విధంగా మనకి శాలరీస్ అయితే ఇస్తారు. 45,000 అండ్ 52,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు దీనికి సంబంధించిన వర్కింగ్ అవర్స్ ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇది ఫిలప్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో మనకి రైల్వేలో ఉన్నటువంటి పోలీస్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. ఇక్కడ దీనికి సంబంధించి అడిషనల్ డీజీపీనే దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో జీఆర్పీ పోస్టుల భర్తీ అని చెప్పేసి అడిషనల్ డీజీపీ బాగ్చి తెలపడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి గవర్నమెంట్ రైల్వే పోలీసు పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు అడిషనల్ డీజీపీ రైల్వేస్ డాక్టర్ శంకా బ్రత బాగ్చి చెప్పారు. మంగళవారం ఆయన గుంతకల్లు రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జీఆర్పీ ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. కంప్యూటర్లు హ్యాక్ కాకుండా అప్డేటెడ్ వర్షన్ కూడా వాడాలని చెప్పేసి సూచించడం జరిగింది. కార్యాలయాల గదుల్లో పరిశుభ్రతతో పాటు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా జీఆర్పీ విభాగంలో పీసీ, ఏఎస్ఐ, ఎస్ఐ లెవెల్లో ఖాళీలు భర్తీ విషయాన్ని డీఐజీ కర్నూలు అలాగే గుంటూరు రేంజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే వీటి భర్తీ చేస్తామని చెప్పేసి ఆయనైతే తెలపడం జరిగింది. సో గుంతకల్లు రైల్వే డివిజన్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతోంది. టీఎస్పీఎస్సీ నుంచి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక అని చెప్పేసి ఒక సమాచారం అయితే ఇచ్చారు. ఏఎన్ఎం, ఎంపీహెచ్ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తమ సర్వీస్ అర్హతలు నమోదు చేయడానికి ఆగస్టు 10 వరకు గడువు పొడిగించింది. ఆలోగా సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకుండా ఉద్యోగాలకు అర్హత కోల్పోతే తమ బాధ్యత ఉండదని స్పష్టం చేయడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి 14,409 మంది హాజరవగా ఇప్పటి వరకు 4,100 మెంబర్స్ ఆయా వివరాలపై స్పందించలేదు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ అయితే స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఆగస్టు 10వ తేదీ వరకు దీనికి సంబంధించి గడువు పొడిగించారు. కాబట్టి ఆలోగా దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు తమ సర్వీస్ అర్హతలు నమోదైతే చేసుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్లో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మీరు చదివినటువంటి డిగ్రీ ఏదైనా కూడా 55% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. యూపీఎస్సీ నుంచి మనకి 339 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి 100 పోస్టులు, ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి 22 పోస్టులు, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి 169,
ఎస్ఎస్సి ఉమెన్కి సంబంధించి 16 పోస్టులు అయితే ఉన్నాయి. డిగ్రీలో మీరు ఏ డిగ్రీ చేసినా కూడా, సాధారణ డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ డిగ్రీ అయినా, అలాగే డీజీసీఏ జారీ చేసినటువంటి కమర్షియల్ పైలట్ లైసెన్స్ నిర్దేశించినటువంటి శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. రాత పరీక్ష అలాగే ఎస్ఎస్బి ద్వారా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్లో 74 పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సీనియర్ బయాలజిస్ట్, రీసెర్చ్ బయాలజిస్ట్, అలాగే ఆఫీస్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సంబంధిత స్పెషలైజేషన్లో ఎంఎస్సి చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్లో ట్రైనీలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 21 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఆగస్టు 15వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మరొక అప్డేట్ వచ్చేసి కొలువుల భర్తీ అధికారం కలెక్టర్లకు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో చివరి గ్రేడ్ ఉద్యోగాల నియామకాల అధికారాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, పబ్లిక్ హెల్త్ వర్కర్, అలాగే ఇతర కార్మికులకు సంబంధించి ఇతర సమాన కేటగిరీల పోస్టుల చివరి గ్రేడ్ ఉద్యోగాల పరిధిలో రానున్నాయి. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్ 42(2)లోని నిబంధనలను అనుసరిస్తూ ఈ నియామకాలను చేపట్టాల్సి ఉంది. పురపాలికల్లో చివరి గ్రేడ్కు సంబంధించినటువంటి పబ్లిక్ హెల్త్, నాన్ పబ్లిక్ హెల్త్, ఇతర సమాన కేటగిరీల పోస్టులు ఖాళీ అయినప్పుడు సంబంధిత మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి నోటిఫై చేయాలి. నియామక అధికారిగా జిల్లా కలెక్టర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించి ఎంపిక చేసినటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే అన్ని శాఖల్లోని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు దొంతా నరేందర్ దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మైనారిటీ కాలేజీల్లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అవుతున్నటువంటి హుజూర్ నగర్ గర్ల్స్, అలాగే తుంగతుర్తి బాయ్స్ మైనారిటీ గురుకుల స్కూళ్లలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ లెక్చరర్ల పోస్టులకు అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నామని చెప్పేసి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ శిరీష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈ నెల 10 సాయంత్రం 5 గంటలలోపు సర్టిఫికేట్ సమర్పించి అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మీరు ఇక్కడైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా కారుణ్య నియామకాలు ఏవయ్యి అని చెప్పేసి మనకి మెట్పల్లి నుంచి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. 4 ఏళ్లుగా పట్టని ఆర్టీసీ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి కరీంనగర్ రీజియన్ పరిధిలో 119 మంది ఎదురుచూపులు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వేడుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల్లో విధులు నిర్వర్తిస్తూ 2017 నుంచి ఇప్పటి వరకు 119 మంది ఉద్యోగులు చనిపోయారు. వీరిలో 58 మంది సెలక్షన్, ట్రైనింగ్ ప్రాసెస్ కూడా పూర్తయింది. అప్లై చేసుకున్నటువంటి వారి అర్హతను బట్టి కండక్టర్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, శ్రామిక్ పోస్టుకు ఎంపిక చేశారు. వీరిలో నుంచి 38 మందిని డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ పోస్టులను ఎంపిక చేసి వరంగల్లోని ట్రైనీ ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ ఇచ్చారు. కానిస్టేబుల్, సెక్యూరిటీ గార్డ్ కోసం ఎంపికైనటువంటి 20 మందికి హైదరాబాద్ హకీంపేటలోని ఆర్టీసీ కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చారు. రాత పరీక్షలు కంప్లీట్ చేసి మెడికల్ ఫిట్నెస్ కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మిగతా 61 మందికి సంబంధించి ఇంకా సెలక్షన్, ట్రైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. కుటుంబ పోషణ భారమవుతోందని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం స్పందించి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వీరంతా కోరుతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే పోలీస్ పోటీ పరీక్షలకు నేటి నుంచి టీశాట్లో ప్రసారాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దేశవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల కోసం టీశాట్ గురువారం నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుందని సంస్థ సీఈఓ ఆర్ శైలేష్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు మధ్యాహ్నం 3:30 నుంచి గంట పాటు ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు తమ సందేహాలను ఈ పర్టికులర్ నంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రాష్ట్రాలకు ఓబీసీ జాబితా అధికారాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏదైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అధికారాలు ఏ విధంగా అయితే ఇచ్చారో అలాగే ఓబీసీకి సంబంధించినటువంటి అధికారాలు కూడా ఇవ్వబోతున్నారు. ఇక్కడ పునరుద్ధరణకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, త్వరలో పార్లమెంట్ ముందుకు బిల్లు అయితే రానుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే
సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కులు ప్రస్తుతం రాష్ట్రాలకు లేవని గతంలో సుప్రీంకోర్టు సంచలనాత్మకంగా తీర్పు చెప్పడం తెలిసిందే. అంతకు పూర్వం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండేవి. అయితే 102వ రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రాలకు ఈ హక్కులు లేవని కోర్టు తెలిసింది. జాతీయ బీసీ కమిషన్ విధి విధానాలను ఖరారు చేస్తూ 2018 నాటి రాజ్యాంగ సవరణ చట్టంలో 338B ఆర్టికల్ను చేర్చారు. ఇదే చట్టంలోని ఆర్టికల్ని 342A ప్రకారం ఎస్ఈబీసీలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బిల్ అయితే ఫామ్ చేయబోతున్నారు. త్వరలో రాష్ట్రాలకు కూడా అధికారం అయితే ఇవ్వబోతున్నారు. ఇంకా మరో 5 ఏళ్ళు సమగ్ర శిక్షా పథకం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మరో 2 ఏళ్ళు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు కూడా ఉంటాయని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మనకి బెంగళూరులో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 511 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ట్రైనీ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి బీఈ లేదా బీటెక్లో పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆగస్టు 15వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఇంకా జీజీహెచ్ గుంటూరులో మనకి 136 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మనకి పీడియాట్రిషియన్కి 46 పోస్టులు, స్టాఫ్ నర్సులు 56, సపోర్ట్ స్టాఫ్కి సంబంధించి 36 పోస్టులు అయితే ఉన్నాయి. 10వ తరగతి జీఎన్ఎం డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, ఎండి, డీసీహెచ్, డిఎన్బి చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆగస్టు 6వ తేదీ లాస్ట్ డేటు. ఇంకా హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నిజంగా నిరుద్యోగులకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క షెడ్యూల్ వచ్చింది అంటే మనకి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు నోటిఫికేషన్స్పై ఏదైనా స్పష్టత వస్తే మంచిది. లేదు అంటే ఇది ఒక బ్యాడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలకు అందిన సంకేతాలు, అందుకే ఊపందుకున్న కార్యకలాపాలు, వాసాలమరిలో హడావుడిగా దళిత బంధు ప్రారంభం, నేడు ఆసుపత్రి నుంచి నేరుగా నియోజకవర్గానికి ఈటెల, టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన ఉప ఎన్నికపై చర్చ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో హుజూరాబాద్కి సంబంధించిన ఉప ఎన్నిక షెడ్యూల్ శుక్రవారం లేదా శనివారం వెలువడనుందా అంటే అది నిజమే అని చెప్పేసి అంటున్నట్లు ఇక్కడైతే మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి అర్హత ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అర్హత కలిగినటువంటి అంగన్వాడీ టీచర్లకు తప్పనిసరిగా ప్రమోషన్లు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బుధవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యా విధానంపై అధికారులతో ఆయన సమీక్షించడం జరిగింది. నూతన విద్యా విధానం ప్రకారం PP1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలను 6 రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 14,000 పాఠశాలలు అదనంగా అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.